ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, చూడగానే ఈ సందేశాన్ని విని తప్పకుండా విను, అక్షరాల 23 లక్షలు నీ చేతికి అందబోతున్నాయి. అది ఎలాగనేది తప్పకుండా విను, నమ్మకంతో ఉండు అని బాబాగారు మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే విందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితేనే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు కామెంట్ అయితే రాయండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినేకన్నా ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు. కొంతమంది ప్రయోజనం పొందింటారు, కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారనమాట. కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా 100% పరిష్కార మార్గం తప్పకుండా లభించిందండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అనమాట. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకు జాతకం చెప్తారు. స్త్రీ పురుషులకు వశీకరణం కూడా చేస్తారు. ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైన జ్యోతిష్యం చెప్తారండి. వీరి నెంబర్ వచ్చేసి 8886784446. ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్తారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, ఇంకా శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ఇంకా ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర తప్పకుండా పరిష్కారం అనేది లభిస్తుందండి. పరస్త్రీ మరియు పురుష వశీకరణం చేస్తారు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం తప్పకుండా లభించేలాగా చేస్తారనమాట. గురువుగారికి నమ్మకంతో ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కు కాల్ చేసి సమస్యను ఉన్నట్లుగా చెప్పుకోండి. సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు, పరిహారాల రూపంలో చెప్తారు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. ఎన్నో రోజుల నుంచి అప్పుల బాధలతో, ఆర్థిక సమస్యలతో ఎంతో ఇబ్బంది పడుతున్న నీకు తప్పకుండా 23 లక్షలు ధనం నీ చేతికి అందేలాగా చేయబోతున్నాను. అది ఎలాగనేది నువ్వు తప్పకుండా విను. అది ఎలాగో కాదు, నువ్వు సంపాదిస్తున్న సంపాదన ద్వారా అయినా కావచ్చు, లేకపోతే ఇంకా నీకు ఎవరి చేతిన ద్వారా అయినా కావచ్చు, తప్పకుండా నీకు సహాయం అనేది అందుతుంది. ఇంకా నువ్వు చేసే వ్యాపారం, వృత్తి వ్యాపారంలోనైనా కావచ్చు, నీకు తప్పకుండా ఎక్కువ ఆదాయం, ఎక్కువ లాభం వచ్చేలాగా నేను నిన్ను అనుగ్రహించబోతున్నాను. నువ్వు అనుకుంటూ ఎప్పుడు బాధపడుతూ ఉన్నావు కదా, నాకు ఈ బాధలు ఎందుకు బాబా, నేనేం పాపం చేశానని, ఎవరినైనా బాధ పెట్టానా, లేదంటే మరి ఎవరినైనా సరే తప్పుగా మాట్లాడానా, నేను అసలు పుట్టి ఈ రోజు నుంచి ఎవరిని కూడా బాధ పెట్టలేదు. పుట్టినప్పటి నుండి అసలు ఎప్పుడైనా ఎవరిని గాయపరిచింది లేదు. ఆనందంగా ఉన్నటువంటి క్షణాలు ఎప్పుడైనా కానీ ఒక 4 రోజులు ఆనందంగా ఉంటే మిగతా 4 రోజులు దుఃఖంతోనే ఉండాల్సి వస్తున్నటువంటి పరిస్థితి నాకు ఏర్పడింది. అసలు నేను సంతోషంగా గడిపినటువంటి క్షణాలు నాకు గుర్తు కూడా రావడం లేదు. ఎందుకంటే నేను బాధపడిన రోజులే ఎక్కువ కనుక. నిజం చెప్పాలంటే ఈ జీవితంలో ఆనందంగా ఉన్నటువంటి క్షణాలు చాలా తక్కువ. ఈ చిన్న కష్టం వచ్చినా కూడా, ఏ చిన్న కష్టం వచ్చినా కూడా అంతా నువ్వు ఉన్నావనే కదా నాకు ధైర్యం. నాకు ఇంకా ఎవరున్నారని నేను పూర్తిగా మిమ్మల్ని నమ్ముకున్నాను. పూర్తి విశ్వాసం మీపై పెట్టుకున్నాను. నాకు ఏ కష్టం వచ్చినా మీతో చెప్పుకున్నాను. ప్రతి సమస్యను మీతో చెప్పుకొని తీర్చమని ఎంతో వేడుకున్నాను. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఒకసారి బాబాని తలుచుకుంటే చాలు నా ముందుకు వస్తారని ఎంతో ఆశించాను. ఎప్పుడు కూడా వచ్చే కష్టం ముందు నీ రూపాన్నే కదా నేను చూసుకుంటూ నా బాధ నీతో చెప్పుకుంటూ ఉంటే ఆ కష్టం నాకు చాలా చిన్నదిగా కనిపిస్తూ వస్తుంది. కానీ నీ దగ్గర చెప్పిన క్షణమే నాకు ఎంతో ధైర్యం వస్తుంది తప్ప ఆ తర్వాత మరలా నిరాశగా నేను ఎంతో బాధపడినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నాకు వచ్చే ధైర్యంతో నేను ఏదైనా సాధించగలను అనే ధీమా నాకు వస్తుంది. కానీ మరుక్షణంలోనే నాతో ఉన్న కష్టాలన్నీ కూడా నన్ను చూసి ఎగతాళి చేస్తున్న విధంగా నాకు అనిపిస్తూ ఉంది. వాటి నుండి నేను ఎప్పుడు బయటపడతానా, వాటి నుండి నేను సమస్యల నుండి ఎప్పుడు గట్టెక్కుతానా అని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ తప్పించుకోలేకపోతున్నాను. ఏం చెయ్యను, నాకు వచ్చిన కష్టాన్ని చూసి భయపడడం లేదు. నిన్ను చూస్తూ నీతో ఉన్నంతసేపు నన్ను ఈ కష్టాలు కానీ, సమస్యలు కానీ ఏమీ చేయలేవులే అని అనిపిస్తుంది. మరలా మరుక్షణమే పిరికి దానిలా కష్టాలన్నిటినీ కూడా చూసి నేను భయపడాల్సి వస్తుంది. ఆ కష్టాలకు లొంగిపోవాల్సి వస్తుంది. ఎవరికైనా కానీ చెప్పుకొని వారికి కూడా భారం కాకూడదని అనిపిస్తుంది. ఆత్మీయుల దగ్గర చెప్తే వారి ముందు ఇంకా దీనమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని భయంగా ఉంది. వారిలో నా కష్టాన్ని చూసి జాలి పడేవారు ఉంటే నన్ను చూసి నవ్వుకునే ఉండేవారు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారి ముందు నేను ఇవన్నీ చెప్తే చిన్న చూపుగా మారి వారికి నేను
నాకు నేనుగా అవకాశాన్ని స్వయంగా నా చేతుల మీదకి వారికి ఇచ్చినట్లుగా అవుతుంది కదా. ఎన్నో నిద్రలేని రాత్రులు, అలాగే కనీసం కడుపు నిండా ఆహారమైనా తినలేకపోతున్నటువంటి రోజులు ఎన్నో గడుపుతూ ఉన్నాను. మనశ్శాంతిగా నిద్రలేని రాత్రులను ఎన్నో గడిపాను. ఏ జన్మలో ఎవరికైనా కానీ తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా వారి ముందు తప్పు చేస్తుంటే నాకు తెలియదు కదా. కాబట్టి నువ్వే ఎలాగైనా కానీ సర్వము నిన్నే నమ్ముకున్నటువంటి నువ్వు రాను రాను నాకు ఎదురయ్యే పరిస్థితుల ప్రభావం వల్ల నిన్ను కూడా నేను దూరం చేసుకుంటానేమోనని భయంగా ఉంది నాకు. కోరిక పట్ల ఏమీ వ్యామోహం లేదు. ఎక్కువగా సంపాదించి మేడలు కట్టాలనే ఆలోచనను కూడా నేను ఎప్పుడూ నా మనసులోకి కూడా రానివ్వను. మనసులో ఉన్నమాట ఒకటే, నా వల్ల ఎవరు మనసు కూడా గాయపడకూడదు, నేనెవరికి భారం కాకూడదు, నా కష్టానికి తగినటువంటి విలువ వచ్చే ధనం చాలు నాకు. నా కుటుంబం కదా ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటూ తృప్తిగా ఉన్నన్ని రోజులు సంతోషంగా గడపాలనేదే నా కోరిక. నా బిడ్డలకు ఉన్నతమైనటువంటి స్థితిలో చూడాలనేదే నాకు ముందున్నటువంటి గొప్ప లక్ష్యం. వారి కోసమే కదా ఎన్ని కష్టాలనైనా ఇష్టంగా ప్రతిదీ చేసుకుంటూ వస్తున్నాను, అన్నీ సర్దుకుపోతూ వస్తున్నాను. కష్టం అంటూ ఎలా ఉంటుంది అనేది నేను ఎప్పుడు అనుభవించాను. ఇంకా ఈ కష్టాల ఊబి నుండి నన్ను గట్టెక్కించే మార్గాన్ని ఏదైనా దారి చూపించండి. నాకు ఎక్కువ మొత్తంలో ధనం నా చేతికి అందేలాగా ఏదో ఒక విధంగా ఎవరి ద్వారానైనా సహాయం పొంది నా అప్పులన్నీ తీరే మార్గాన్ని ఏదైనా చూపించండి. వారికి అసలు అర్థమయ్యేలా అన్ని విధాలుగా తెలియచేస్తూ ఎప్పుడు కూడా వస్తూ ఉంటాను. నాకు, నా భార్యకు వారిని చూసుకుంటూ వారి అల్లరిని చూస్తూ ఉంటే మా కష్టాలను మేము మర్చిపోతున్నాము. ఈ చిన్న చిరుపేదవాడికి ఒకే ఒక్క ఆశ, నాకంటూ సొంతంగా ఒకరిపై ఆధారపడకుండా ఏదైనా కానీ స్థిరంగా ఉండే ఉద్యోగమైనా లేదా నేను చేయగలిగినటువంటి పనైనా నాకంటూ ఒక ఆదాయం వచ్చే మార్గాన్ని తప్పకుండా మీరు నాకు చూపిస్తారని అనుకుంటున్నాను. అంతకంటే నాకు పెద్ద కోరికలు ఏవీ లేవు. నాకు అధిక మొత్తంలో ధనం కావాలని, నాకు మేడలు బంగళాలు కావాలని, ఇంకా నాకు ఎక్కువ మొత్తంలో బంగారం కావాలని నేను ఎప్పుడు కోరుకోను. కానీ నాకు ఏదో ఒక దారిని చూపివ్వండి. ఇప్పటి వరకు నీ దయ వలన మాకు అన్న వస్త్రాలకు మాకు ఎటువంటి లోటు లేదు. మీరన్నది అక్షర సత్యం. నా భక్తులకు ఎప్పుడు కూడా నేను తోడుగా ఉన్నాను అన్నారు కదా. మీరు చెప్పినట్లే మా లాంటి మధ్యతరగతి కుటుంబాలను మీ యొక్క అనుగ్రహంతోనే మేము సంతోషంగా ఉండేలా చూసుకుంటున్నారు. కొన్ని రోజులైనా కానీ ఇప్పటిదాకా సంతోషంగా ఉన్నామంటే అది మీ దయే. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. వారికి తిండి సరిగ్గా లేకపోయినా మంచి విద్యనైనా వారికి అందివ్వాలని అనుకుంటున్నాను. ఈ పేద తండ్రి వారికి ఆస్తులు ఇవ్వలేకపోయినా వారికి మంచి ఉన్నతమైనటువంటి చదువుని ఇవ్వాలని ఎంతో కోరుకుంటున్నాను. క్రమశిక్షణ విద్యను బహుమానంగా ఇవ్వాలని నేను ఎన్నో కలలు కంటున్నాను. అందుకోసం నేను ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలను చేస్తూ ఉన్నాను. నిరంతరం కష్టపడుతూనే ఉంటున్నా. కానీ మాకు నిత్యావసరాలకు మాత్రమే నేను కష్టపడింది సరిపోతుంది. నా శరీరంలో ఓపిక ఉంది, సంపాదించే తెలివితేటలు మాకు ఉన్నాయి. అవన్నీ కూడా నేను అనుకుంటే సరిపోతుందా? సరిపోదు కదా. అందుకు మరికి తమరి అనుగ్రహం, తమరి సహకారం కూడా తోడవాలి కదా. అప్పుడే కదా నేను అనుకుంటున్నది తప్పకుండా నాకు దక్కుతుంది. అలాగే సాధిస్తాను కూడా. అలాగే వారికి కూడా అందిస్తాను. చూడమ్మా, నీ కష్టం అంతా కూడా నువ్వు నాతో చెప్పుకున్నావు కాదు, నిజమే. మధ్యతరగతి వారి కష్టాలు మాటల్లో చెప్పలేనివి. నువ్వు నీ భార్య ఎన్ని రోజులు నిద్రలేని రాత్రులు గడిపారో, నీ బిడ్డల భవిష్యత్ కోసం మీరు ఎంత కష్టపడుతున్నారో నువ్వు ఎవరికి చెప్పుకోలేక నీలో నువ్వే ఒంటరిగా ఎలా కుమిలిపోతున్నావో నేను అన్నీ గమనిస్తూ ఉంటున్నాను. అందుకే కదా ఈ సాయి మాటలను నీకు నువ్వుగా ఒంటరిగా వినని చెప్తున్నావు. ఇప్పటి నుండి వారికి కష్టం విలువ వారికి అంతా కూడా అర్థమయ్యే విధంగా అన్ని విధాలుగా తెలియచేస్తూ చాలా మంచి పని చేస్తున్నావు. అలాగే సమాజంలో వచ్చే కొన్ని సమస్యల వలన ఎలా ఎదుర్కోవాలో కూడా వారికి నువ్వు ముందే ఒక్కొక్కటిగా అన్నీ వివరించు. నువ్వు ఎంత కష్టపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. నువ్వు రైతు నువ్వు రారాజువి. నువ్వు లేనిది ఎవరున్నారు చెప్పు? రైతే రాజు అని అంటారు కదా. ఎవరు ఎప్పుడు కూడా రైతుకి తోడుగా తన పొలం ఎలా ఉంటుందో అలాగే నేను నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను. నువ్వు రైతువి. నువ్వు లేనిదే ఎవరున్నారు? ఎవరు ఉండరు కదా. నీ వలన ఎందరో సంతోషంగా 3 పూటలో ఆనందంగా తినగలుగుతున్నారు. నీ భార్య భర్తలు ఇద్దరు ఎంతో కష్టపడుతున్నారో నాకు తెలుసు. ఈసారి నీకు అత్యధిక లాభం పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. నీ కష్టం ఎప్పుడు కూడా ఊరికే పోదు.
బాధపడొద్దు. నువ్వు అధిక మొత్తంలో ధనాన్ని తప్పకుండా సంపాదిస్తావు. నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు. నువ్వు చదివినటువంటి చదువుకి ఉద్యోగం లేక జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించావు. అలాగే ఎటువంటి పని చేయాలో అర్థం కాక నీ ముందు ఉన్నటువంటి వ్యవసాయమే నీకు ధ్యేయంగా నీకు వచ్చినటువంటి సొమ్ముతో నీ కుటుంబాన్ని గడుపుకుంటూ వస్తున్నావు. ఎప్పుడు కూడా జీవితంలో ఏ విధంగా కష్ట నష్టాలు వస్తాయో వాటన్నిటిని కూడా చక్కగా ఓపికతో అన్నీ కూడా నీకు భరించావు. ఇక వ్యవసాయంలో కూడా కాస్త లాభం రాకపోవడం వలన నీలో నిరుత్సాహం అనేది ఇంకా ఎక్కువగా మొదలైంది. వ్యవసాయంలోనే కాదు, ఏ వృత్తిలో అయినా లాభ నష్టాలు అనేవి సహజమే. అలాంటప్పుడు నువ్వు అన్నీ కూడా సమానంగా భావించాలి కదా. నీ పిల్లల భవిష్యత్ గురించి బాధపడొద్దు. వారికి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచే బాధ్యత నాది. నేను ఏదైనా సరే ఒక్కసారి మాటిచ్చాక అసలు తప్పను. ఎందుకంటే నేను సర్వాంతర్యామిని. మీరు నన్ను ఏ రూపంలో కొలిస్తే నేను ఆ రూపంలో మీ ముందు ప్రత్యక్షమవుతాను. తండ్రిగా, తల్లిగా, స్నేహితుడిగా, స్నేహితురాలిగా, గురువుగా, దైవంగా, ఇలా ఏ రకంగా పూజిస్తే నేను ఆ రకంగా మీ ముందు కొలువై ఉంటాను. ఇక వారికి నువ్వు ఇచ్చేటువంటి ఆస్తి, విద్య అని అన్నావు చూడు, అది నిజంగా అభినందనీయమే. అది వారికి పెద్ద ఆస్తి. వారి గురించి ఆలోచించొద్దు. వారి గురించి నేను తీసుకున్నాను కదా, వారి బాధ్యత అంతా కూడా. ఇక నువ్వు ధైర్యంగా ఉండు. నా సంరక్షణలో చాలా జాగ్రత్తగా, భద్రంగా ఉంటారు. అలాగే వారికి కావలసినవన్నీ తప్పకుండా నేను ఏదో ఒక విధంగా సమకూరుస్తాను. నేను ముందే ఏర్పాటు చేసి ఉంచాను. ఇక నుండి నువ్వు మనసులో ఎక్కువ ఆలోచిస్తూ ఉండవద్దు. ముందు నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా వారు కూడా నిశ్చయంగా ఉండగలుగుతారు. ఇప్పటి పిల్లలు కూడా తల్లిదండ్రులు ప్రతి కష్టాన్ని గుర్తించి మీ విలాసవంతమైనటువంటి అనవసరపు పనులకు దూరంగా ఉంటూ వారి కష్టాన్ని గుర్తించి వారికి కాస్త గౌరవాన్ని ఇవ్వండి. వారు ఎవరి కోసం అంత కష్టపడుతున్నారో తెలుసు. జీవితంలో మీకు ఏది ముఖ్యమో తెలుసుకొని వారికి ముందు రోజుల్లో ఎలాంటి కష్టము రాకుండా తప్పకుండా మీరు చూసుకోవాలి. విలాసవంతమైన జీవితాలకు ఎప్పుడు కూడా అలవాటు పడకూడదు. అలా అలవాటు పడితే మాత్రం ఇంకా ఎక్కువ ధనం ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడి మీరు ఇంకా అధిక మొత్తంలో ధనాన్ని ఎప్పుడు కూడా పోగు చేసుకోలేరు. వాళ్ళని చూసుకునేటువంటి బాధ్యత మనదే కదా. నేను అన్ని జీవులను సమానంగా చూసుకుంటాను. ఎవరు కూడా నాకు ఎక్కువ కాదు. ఇక నువ్వు అడిగావు కదా, నేను చేస్తున్నటువంటి పనిలో లాభం కానీ, లేదంటే నాకు తగినటువంటి ఉద్యోగం కానీ, నాకు చేయగలిగినటువంటి పనిని కానీ, కాస్త అప్పులు తీరడానికి ధనం కానీ ఏదో ఒక విధంగా నాకు తప్పకుండా అందించే మార్గాన్ని ఏర్పాటు చేయండి. ఈ కష్టాల ఊబి నుండి నన్ను గట్టెక్కించాలని మీరు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా చిన్న చిన్న బాధలను నేను అనుభవిస్తున్నాను. వాటన్నిటినీ కూడా మీరు తొలగించి నేను మనస్ఫూర్తిగా సంతోషంగా జీవించేందుకు నాకు అవకాశాలను మీరు కల్పించండి. మీ వల్ల నేను సంతోషంగా ఉంటానని తప్పకుండా నేను అనుకుంటాను. ఇన్ని రోజులు నేను ఎన్నో కష్టాల పాలైనా కూడా నాకు తిండికి, అన్న వస్త్రాలకు ఎటువంటి బాధ లేకుండా నేను ఇన్ని రోజుల వరకు సంతోషంగా గడిపాను. అది కేవలం మీ ద్వారానే అని నాకు తెలుసు. మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఇప్పటి నుంచి నేను అన్ని రకాలైనటువంటి ఆనందాలను పొందాలని అనుకుంటున్నాను. నువ్వు చదువుకో, ఉద్యోగం కావాలి, ఇంతగా ప్రాధేయపడి అడగనవసరం అవసరం లేదు. చదువుకు తగినటువంటి ఉద్యోగం కాకపోయినా నువ్వు చేయగలిగినటువంటి పనిలో ఒక గొప్ప విజయం వచ్చేలా ఈ సాయి నిన్ను అనుగ్రహించబోతున్నాడు. నీ కుటుంబంతో పాటు తప్పకుండా నువ్వు నలుగురికి సహాయపడేంతగా తప్పకుండా నువ్వు సంపాదిస్తావు. ఇన్ని రోజులు నువ్వు ఇన్ని కష్టాలను అయితే చూసావు, వాటన్నిటిని కూడా తొలగించి ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని నీ ముందుకు నేను తప్పకుండా ఇవ్వబోతున్నాను. ఎప్పుడు కూడా సంతోషంగా జీవితాన్ని గడుపుతావని మరలా నీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఇక ఎప్పుడు కూడా బాధపడొద్దు, దిగులు చెందొద్దు, కష్టాన్ని చూసి భయపడొద్దు. అలా భయపడడం వల్ల ఇంకా నిన్ని సమస్య అనేది చుట్టుముడుతుంది. నువ్వు, నీ కుటుంబం ఆనందంగా సంతోషంగా గడుపుతారు. మంచి లాభదాయకమైనటువంటి ఆదాయంతో నువ్వు మునుపటి కంటే ఎక్కువ ధనాన్ని సంతోషంగా గడుపుతావు. నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళందరినీ తొక్కివేయాలనుకుంటున్నారో వారందరికీ కూడా మంచి సమాధానం చెప్పబోతున్నావు. ఇదంతా నీ సాయి అనుగ్రహమేనని ఎప్పుడు కూడా గుర్తుంచుకొని జాగ్రత్తగా నీ జీవితాన్ని నువ్వు ఆనందమయం చేసుకోమని ఈ సాయి నీకు చెప్తున్నాడు. అందుకే ఎప్పుడు కూడా నీకు ఈ సందేశాన్ని వినిపించాలని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాడు. ఎప్పుడు కూడా బాధపడద్దు. ఇక
ఎవరూ లేరని కూడా కుమిలిపోవద్దు. ఎప్పుడు కూడా నీకు బాబా తోడున్నాడనే విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉండు. ఎక్కువగా ఎవరి గురించి ఆలోచించి పాడు చేసుకోవద్దు నీ మనసుని. మంచి జీవితాన్ని నీకు నువ్వుగా చేతులారా నాశనం చేసుకోవద్దు. మరలా నీ జీవితంలో కొత్త బంధంతో నీ జీవితం ముడిపడబోతుంది. అంతులేని ఆనందం నీ జీవితంలోకి రాబోతుంది. మీ ఇంట్లో వెళ్ళి విరవబోతున్నాయి. త్వరలోనే నీ మనసులో ఉన్నటువంటి కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నీ మనసులో ఉన్న కోరిక అంతా నెరవేరి నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా తొలగిపోయి సంతోషంగా నేను ఉండేటట్లు కలగచేస్తున్నాను. ఈరోజు నీకు ఎంతో ఇష్టమైనటువంటి రోజున నీకు మరీ చెప్పి మాటిస్తున్నాను. నీ మనసుకు సంతృప్తి కలిగి నువ్వు ఎంతో ఆనందంగా ఉండేలా చేస్తాను. ఒక వ్యక్తి వలన నీ జీవితంలో అనేక శుభాలు జరుగుతాయి. ఈ సాయిపై నీకు ఏమాత్రం నమ్మకం విశ్వాసం ఉన్నా, ఏమాత్రం గౌరవ భావం ఉన్నా, ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటలన్నీ కూడా జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకొని ఇక నుండైనా ఎక్కువగా ఆలోచించకుండా మంచి ఆనందమైనటువంటి జీవితాన్ని నువ్వు తప్పకుండా పొందాలని, ఈ సాయి నీకు ఎప్పుడు కూడా ఇలాంటి అవకాశాలను ఎన్నో ఇస్తాడని నువ్వు గ్రహిస్తే చాలు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా బాధపడొద్దు. బాధపడడం వల్ల నీ ఆరోగ్యం పాడవడం తప్ప ఇంకేమీ జరగదు. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు. జీవితాన్ని సంతోషంగా గడుపుకునేందుకు ప్రయత్నించు. ప్రతి ఒక్కరికి కష్టాలు బాధలు అనేవి సహజంగా వస్తుంటాయి పోతుంటాయి. వాటన్నిటిని మనం సమానంగా స్వీకరించాలి. తప్పకుండా నువ్వు సంతోషంగా గడుపుతున్నటువంటి క్షణాలు నీకు తప్పకుండా ఎదురవుతాయని ఈ సాయి నీకు మరలా మాటిచ్చి మరీ చెప్తున్నాడు. బాధపడద్దు. జీవితంలో ప్రతి ఒక్కరికి సర్వసాధారణమైనటువంటి కష్టాలు అలాగే నువ్వు కూడా అనుభవించాలి. ప్రతి ఒక్క జీవి కష్టాలను అనుభవించక తప్పదు. ఎంతో భగవంతుడికైనా సరే కష్టాన్ని అనుభవించక తప్పేటువంటి పరిస్థితులు ఎదురవ్వలేదు. కాబట్టి నువ్వు కూడా అందులో ఒకటినని, మానవులలో మనమందరము సమానమని ఎప్పుడూ సమాభావంతో ఉంటూ ఎవరిని కించపరచకుండా, ఎవరిని బాధ పెట్టకుండా నీకున్న దాంట్లో నువ్వు సంతోషంగా గడుపు. ఇతరులను చూసి హేళన పరచడం కానీ, ఇతరులను చూసి గేలి చేయడం కానీ, కించపరచడం కానీ ఇలాంటి పనులు ఎప్పుడు కూడా చేయవద్దు. ఎందుకంటే ఎవరికి ఎలాంటి పరిస్థితి వస్తుందో ఆ భగవంతుడు వాళ్ళకు నిర్ణయించి ఉంటాడు. కేవలం వాళ్ళు చేసుకున్న పాపకర్మలను బట్టి, పాపపుణ్యాలను బట్టి వాళ్ళకు అలాంటి జీవితం అనేది గడపవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ జన్మలో ఎంత మంచి పుణ్యాలు చేసినా నువ్వు ఈ జన్మలో తప్పకుండా అనుభవించలేవు. వచ్చే జన్మ ఉంటే ఖచ్చితంగా నువ్వు అందులో మంచి రకమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తావు. కానీ గత జన్మలో చేసినటువంటి పాప కర్మల వలన ఇప్పుడు నువ్వు ఇలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నావు. అది కష్టమైన సంతోషమైనా సరే ఏదైనా సరే మనం చేసినటువంటి పనుల వలన మన జీవితం అనేది ఆధారపడి ఉంటుందని అర్థం చేసుకో. గతంలో జరిగినటువంటి కొన్ని మోసాలు కావచ్చు, లేదా నేను దెబ్బతీసే విధంగా కొందరు చేసినటువంటి ప్రయత్నాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అవన్నీ కూడా నిన్ను నీ కుటుంబం ఎంతగా బాధించాయో అవన్నీ నీకు బాగా గుర్తుండిపోయాయి. కాబట్టి ఇక ముందు నీకు అలాంటివి ఎదురైనప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి, అలాగే అలాంటి వారిని ముందే ఎలా తెలుసుకోవాలి అనే విషయం గురించి ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. జీవితంలో ప్రతి ఒక్కటి కూడా జీవితం అనేది పరిచయం చేస్తుంది. మనకు తిని ఖాళీగా హాయిగా కూర్చునేటువంటి రోజులను పరిచయం చేస్తుంది. తినడానికి అసలు సమయమే దొరకనటువంటి రోజులను పరిచయం చేస్తుంది. నిద్ర పట్టనటువంటి క్షణాలను, రాత్రులను, నిద్ర లేనటువంటి రాత్రులను, ఘోరమైనటువంటి ఓటమిని, ఘనమైనటువంటి గెలుపును, ఆకాశానికి ఎత్తేంత అభిమానాన్ని, పాతాళానికి తొక్కేంత మోసాన్ని, బాధలో తోడుగా ఉండేటువంటి బంధాన్ని, బాధించే బంధువులను, వంగి వంగి దండాలు పెట్టించుకునేటువంటి అధికారాన్ని, ఎవరి కంటికి కనిపించినటువంటి దీనా వ్యవస్థ అయినటువంటి జీవితాన్ని, ఇలా ప్రతి ఒక్కటి కూడా జీవితం మనకు పరిచయం చేస్తుంది. దానికంటూ ఒక మంచి పరమార్థం ఉంటుంది తెలుసా? ఎందుకంటే ఎదుటి వ్యక్తుల యొక్క మనస్తత్వం ఏమిటి, అలాగే వారి ప్రవర్తన ఏమిటి, వారికి మనపై ఉన్నది అలాగే నిజమైనటువంటి అభిమానమా, లేదంటే వారి ఆనందం కోసం, అవసరం కోసం మన వద్దకు వచ్చి మనపై మనల్ని ముంచేటువంటి అభిమానమా, ఇవన్నీ కూడా మనకు అర్థమయ్యేలా చేస్తుంది జీవితం. కొంతమంది అనుకుంటారు, ఎప్పుడు చూసినా మాకు ఈ కష్టాలు, కన్నీళ్ళు, సమస్యలు ఏవి తప్ప మా జీవితంలో ఏమీ లేవని అనుకుంటూ ఉంటారు. తర్వాత మాత్రం అంటే జీవితం మొత్తం అలాగే కొనసాగిపోదు కదా. భగవంతుడు మీకోసం అంటూ ఒక మంచి సమయాన్ని కానీ, లేదంటే కొన్ని రోజులు మీకంటూ అద్భుతమైనటువంటి క్షణాలను పరిచయం చేసుకున్నటువంటి జీవితాన్ని తప్పకుండా
ఇస్తాడు. కాకపోతే అంతవరకు మీరు ఆగకుండా ఈలోపే మీకు అనిపించింది, మీకు తోచినది ఇస్తాడు. ఏవేవో అనుకుంటారు, ఏవేవో చేస్తూ ఉంటారు. సమస్య తర్వాత సమస్యను మీకు మీరుగా సృష్టించుకుంటూ ఉంటారు. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎదురు నిలబడి దానికి మీరు తప్పకుండా పోరాడగలగాల్సిందే. జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి కష్టాలను అనుభవించక తప్పదు. సంతోషాలు కూడా తర్వాత వస్తాయని మీరు గ్రహించక తప్పదు. ఎప్పుడు కూడా బాధ వెనుక సంతోషం తప్పకుండా వస్తుంది అనే ధైర్యంతో ఉండి ఎప్పుడు కూడా సంతోషాన్ని మీరు గడుపుతారని ఈ సాయి మీకు మరీ మాటిచ్చి ఇక సెలవు తీసుకుంటున్నాడు. సో విన్నారు కదండి, బాబాగారు ఇచ్చినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం. బాబాగారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.